కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాజ్ భవన్ పీఎంఓ పేర్లను మార్చింది. రాజ్ భవన్ పేరును లోక్ భవన్ గా, పీఎంఓ పేరును సేవా తీర్థ్ గా మారుస్తూ నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాజ్ భవన్ పీఎంఓ పేర్లను మార్చింది. రాజ్ భవన్ పేరును లోక్ భవన్ గా, పీఎంఓ పేరును సేవా తీర్థ్ గా మారుస్తూ నిర్ణయం తీసుకుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మధు అందిస్తారు. మధు, ఈ నిర్ణయం వెనుక చాలా పెద్ద అర్థం ఉందనే చెప్పవచ్చు. కేంద్ర ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా సరే దాని వెనక ఉండేటటువంటి రీజన్స్ ఒకసారి మనం పరిశీలిస్తే, ప్రస్తుతం పిఎంఓ పేరు ఏదైతే ఉందో దాన్ని సేవా తీర్థిగా కూడా మార్చడం, అదేవిధంగా రాజ్ భవన్ ఏదైతే ఉందో రాజ్ భవన్ పేరును లోక్ భవన్ గా కూడా పేరు మారుస్తూ కూడా నిర్ణయం తీసుకున్నారు. అయితే పిఎంఓ ప్రధానమంత్రి కార్యాలయం ఏదైతే ఉందో ఆ ప్రధానమంత్రి కార్యాలయాన్ని సేవా తీర్థిగా, అంటే ఇక పైన సేవలు చేసేటటువంటి, అంటే పూర్తిగా కూడా సేవ చేసేటటువంటి విధంగా కూడా పిఎంఓ ఉంటుంది. పిఎంఓ అంటేనే ఇంకా సేవ చేసేదానికి ప్రదర్శనంగా ఇంకా సేవల్లోనే ఉంటుంది కాబట్టి ప్రజల కోసమే నిరంతరం పనిచేస్తుంది పిఎంఓ. అందుకోసమే దాన్ని పిఎంఓ కాకుండా సేవా తీర్థిగా మారుతున్నట్టుగా కూడా మనం పరిగణించవచ్చు. అదేవిధంగా రాజ్ భవన్, అయితే రాజ్ భవన్ అనగానే అది ఒక రాజ్ భవన్ పేరు వినగానే డెఫినెట్ గా కూడా అందరికీ వెల్ నోటెడ్ రాజ్ భవన్ అనేటటువంటి పేరు వెల్ నోటెడ్. అయితే ఇప్పుడు ఆ రాజ్ భవన్ పేరు లోక్ భవన్ గా కూడా మార్చడం వెనక ఇది ప్రజలకు సంబంధించినటువంటి భవనము, అంటే ప్రజాభవనము అనే విధంగా కూడా ఈ నిర్ణయం అయితే తీసుకున్నారు. రాజ్ భవన్ అదేవిధంగా పిఎంఓ ఈ రెండు పేర్లు కూడా పేర్లను మారుస్తూ కూడా కేంద్ర ప్రభుత్వం అయితే ఈ సంచలనమైనటువంటి నిర్ణయం తీసుకుంది. ఇక పైన ఎవరైనా సరే పిఎంఓకి వెళ్తున్నాము, పిఎంఓ అనేటటువంటి పదం ఏదైతే వస్తున్నారో ఇక పైన పేరును కూడా సేవా తీర్థిగా కూడా పిలవాలంటూ కూడా ఆదేశాలు జారీ చేశారు. దాంతో పాటు ఇక రాజ్భవన్ కు సంబంధించినటువంటి ఏదైనా కార్యకలాపాలు కావచ్చు, దానికి సంబంధించి వచ్చేటటువంటి ప్రకటనలు కావచ్చు, వాటన్నిటిని కూడా ఇంకా రాజ్ భవన్ పేరు కాకుండా లోక్ భవన్ గా కూడా పిలవాలని, ఇకపైన లోక్ భవన్ పేరుతోనే అదేవిధంగా పిఎంఓ నుంచి వచ్చేటటువంటి ఏ నోటిఫికేషన్ అయినా సరే ఏదైనా సరే దాన్ని సేవా తీర్థ్ నుంచి పేరు వచ్చేలాగా ఇక రాజ్ ముద్ర అనేది ఇప్పుడు ఏర్పడిందని చెప్పవచ్చు. ఇక కమింగ్ డేస్ లో మాత్రం పిఎంఓ అనేటటువంటి పేరు అదేవిధంగా రాజ్ భవన్ అనేటటువంటి పేరు మాయమైపోయి 6 పేర్ల స్థానాలలో సేవా తీర్థ్ అదేవిధంగా లోక్ భవన్ అనేటటువంటి పేర్లు అయితే కనిపించబోతున్నాయి. ఈ రోజు నుంచి కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ నిర్ణయం ఏదైతుందో ఈ నిర్ణయం అయితే అమల్లోకి రాబోతుంది. రైట్ మధు, థ్యాంక్ యూ.